హాయ్ ఫ్రెండ్స్, మన ఇండియాలో అతి పెద్ద ప్రాబ్లం ఏదో తెలుసా? కంపారిజేషన్ అనమాట. నేను వాళ్ళలాగా ఎందుకు ఉండట్లేదు, వాళ్ళకే జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా అవుతుందని లోన్లీనెస్కి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. నేను ఒకటి చెప్పను, నీ లైఫ్ నువ్వు లీడ్ చేస్తున్నావు. ఇప్పుడు ఎవరో లైఫ్ లీడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ లైఫ్లో నువ్వు ఏమవుతావో, ఏం చేయగలవో అవన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి. కొంచెం కష్టపడితే లైఫ్ అనేది చేంజ్ అవుతుంది, హ్యాపీగా లీడ్ చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళతో కంపేర్ చేసిన, వీళ్ళతో కంపేర్ చేసిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు, అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. వీళ్ళు కూడా వీళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు, అది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. నువ్వు కూడా నీ లైఫ్ అనేది లీడ్ చేసుకోవాలి. వాళ్ళని వీళ్ళని కంపారిజేషన్ అస్సలు చేసుకో. నువ్వు ఎప్పుడైతే కంపారిజేషన్ ఆపేస్తావో నీ లైఫ్లో, ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా హ్యాపీగా లైఫ్ అనేది సాగిపోతుంది అనమాట. అందుకనే కంపారిజేషన్ అవసరం లేదు. ఎగ్జామ్లో కానీ, స్టడీస్లో కానీ, ఫైనాన్షియల్ కానీ, ప్రాబ్లమ్స్లో కానీ, ప్రతి ఒక్క దాంట్లో కంపారిజేషన్ అస్సలు చేసుకోకు. ఇప్పుడు నీకు నువ్వేంటో తెలుసు, ఎదుటి వాళ్ళతో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీ లైఫ్కి నువ్వే రాజు, నువ్వే మంత్రి, అలా లీడ్ చేయి నీ లైఫ్ని. బట్ కంపారిజేషన్ అస్సలు చేసుకోకు. కంపారిజేషన్ ఎప్పుడైతే ఆపేస్తావో నీ లైఫ్ చేంజ్ అవుతుంది. కంపారిజేషన్ చేయొద్దు, ఓకేనా? ఏదైనా కూడా నువ్వు నీ లైఫ్ని లీడ్ చేయి, అదే లైఫ్. కొంచెం కష్టపడితే నీ లైఫ్ అనేది చేంజ్ చేసుకోవడం నీ చేతుల్లోనే ఉంది. అందుకనే నువ్వు నీ లైఫ్ని లీడ్ చేసే విధంగా చేసుకో. ఒక ఎగ్జాంపుల్ లాగా కావాలి, ఒక మోటివేషన్ నీ లైఫ్ని ఎగ్జాంపుల్ తీసుకొని చేసుకోవాలి. అలా నీ లైఫ్ని చేంజ్ చేసుకో. ఈ కంటెంట్ నచ్చితే ఈ వీడియోని అలాంటి వాళ్ళకి షేర్ చేయి. మన